యాక్చువల్గా ఒక సినిమాకి గెస్ట్గా వెళ్ళాడు. అవును. ఓకేనా, తను మాట్లాడింది ఏంటి, యాక్చువల్గా ఈ సినిమాకి మీరు ఎందుకు వచ్చారు గెస్ట్గా అని 10 మంది అడిగారు. అది సుకుమార్ నిర్మించిన సినిమా అయినా ఏమన్నా అనుకోవచ్చు, సుకుమార్ వైఫ్ నిర్మిస్తున్నటువంటి సినిమా. అవును. పోనీ ఎవరైనా తెలిసిన హీరోలా కాదు, కొత్త అబ్బాయిలు ఉన్నారు. రావు రమేష్ గారు కొంచెం మంచి క్యారెక్టర్లో ఉన్నారు. అండ్ బన్నీకి ఆయనతో కూడా కొన్ని సినిమాలు చేసుకుంటారు. రావు రమేష్ కి బన్నీ ఎలాగో, మహేష్ బాబు అలాగే, రామ్ చరణ్ అలాగే, జూనియర్ ఎన్టీఆర్ అలాగే అంతే కదా, ఆయన అందరితోనూ చేశాడు. అలా బన్నీతో కూడా కొన్ని సినిమాలు చేశాడు జస్ట్ క్యాజువల్లీ. సో చిన్న సినిమా, చిన్న ఈవెంట్ చిన్నగా చేసుకుంటున్నారు. దీనికి బన్నీ ఎందుకు వచ్చాడు అని చాలా మంది అడిగితే దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్, నా మనసుకు నచ్చితే నేను ఎక్కడికైనా వస్తా, మీకు తెలుసు అన్నాడు. ఎవరికైనా సరే మనసుకు నచ్చితే ఏదైనా చేస్తారు, దాంట్లో తప్ప పెద్ద చిన్న ఇది అది అంటే ఏమీ లేదు. ఇప్పుడు విశ్వక్సేన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. అది ఎప్పుడు అక్కడ RRR కి ఆస్కార్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ పార్టీ పెట్టినా కూడా వాళ్ళంత సంబరాల్లో ఉంటే కూడా 17th డేట్ నాకు బాగా గుర్తుంది, వచ్చేసాడు పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెంటనే. ఎందుకంటే అక్కడ ఎవరికో మాట ఇచ్చాను. ఇక్కడ పెద్ద ఫంక్షన్, హాలీవుడ్ లో ఉన్నాం మనం, దేశాల నుంచి ఎవరెవరో వస్తున్నారు. అందరికి మనందరం పరిచయం అయితే మనకి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. హాలీవుడ్ లెవెల్లో డైరెక్టర్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, టీం అంతా ఉంది. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉన్నా తప్పులేదు. బట్ అది వదిలేసుకొని కూడా నేను వెళ్ళాలి, ఎందుకంటే పలానా అబ్బాయికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాను మాట ఇచ్చాను, సో ఐ హ్యావ్ టు గో. తను వచ్చేసాడు. ఈవెన్ వెంకటేష్ గారు ఆయన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాడు. నాగార్జున గారు అయినా సరే మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తాడు. ఎవరైనా అంతే, మనసుకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తారు. సేమ్ అది చెప్పింది కూడా అంతే. సుకుమార్ గారి వైఫ్ ఏదో చిన్న ప్రయత్నం చేసింది, మంచి సినిమా, సబ్జెక్ట్ ఓరియంటెడ్, వాళ్ళు ఏదో నమ్మకం కొద్ది తీశారు, ఆడుద్దేమో అనుకున్నారు. నాలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటది. సేమ్ అలాగే నంద్యాలలో ఒక ఫ్రెండ్ శిల్ప, తనకి శిల్ప రవికిషోర్ ఏదో ఎలక్షన్ తెల్లారితేనేమో ఈ ప్రచారాలు బంద్ చేయాలి అని చెప్పేశారు. అప్పటికే లాస్ట్ ఆయన ప్రయత్నం మీద ఆయన చేస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం, మరి మనోడు ఫ్రెండ్ కనీసం గెలుస్తాడేమో, మనసుకు నచ్చితే. అది తను చెప్పుకుంది. అది దీంట్లో తప్పు పట్టడానికి కానీ, తప్పుగా చూడడానికి కానీ, ఎవరి మీద అయినా కాంట్రవర్సీ చేసినట్టుగానైతే అసలు ఎక్కడా లేదు. బేసిక్ గా ఈ మధ్య కాలంలో హీరోలు, ఒకప్పుడు హీరోలు కొన్నేళ్ల క్రితం హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే అప్పుడు ఆడియో ఫంక్షన్లు అయ్యేవి. ఇప్పుడు మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్లు కానీ, లేకపోతే సినిమా ప్రమోషనల్ ఫంక్షన్లు కానీ, ట్రిపుల్ ప్లాటినం డిస్క్లు కానీ, గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లు కానీ, 100 రోజుల వేడుకలు కానీ జరిగినప్పుడు ఒకప్పుడు హీరోలు సినిమాల గురించే మాట్లాడేవారు. ఆ సినిమా గురించి చెప్పి తన తర్వాత సినిమా గురించి చెప్పుకునే వాళ్ళు, లేదా సినిమాలో జరిగిన సిచ్యువేషన్స్ చెప్పుకునే వాళ్ళు, అక్కడున్న యూనిట్ కి వాళ్ళకున్న బంధాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇంతవరకే నేను చూసా. ఇప్పుడు హీరోలు సంబంధం లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జవాన్ అనే ఒక ఫంక్షన్ జరిగింది, రిపబ్లిక్ ఆర్ జవాన్, ఐ డోంట్ నో, సాయిధరం తేజ్ సినిమా. పాప అప్పుడు ఆయనకి ఏదో అయ్యింది, చిన్న యాక్సిడెంట్ అయితే తను రాలేని పరిస్థితిలో ఆయనకి సంబంధించిన మిత్రుడు శ్రేయోభిలాషి ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆయన జవాన్ గురించి మాట్లాడకుండా ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసి ఏదో మాట్లాడాడు. నెక్స్ట్ బోలా శంకర్ అనే సినిమా వచ్చింది, అందులో కూడా హీరో సినిమా గురించి మాట్లాడకుండా అదేంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఇంకేదో రాజకీయాల గురించి మాట్లాడారు. అంటే ఒక ఫంక్షన్ కి వచ్చి సంబంధం లేని అంశాలు తీసుకెళ్లి సంబంధం లేని వ్యక్తులని టార్గెట్ చేసి మాట్లాడడం కొంతమందికి అలవాటు. ఓకేనా, ఈ మధ్య కాలం హీరోలు అలా చేస్తున్నారు. ఒకప్పుడు అట్లా చేయాల హీరోలు, వాటి గురించే మాట్లాడు. ఇప్పుడు బన్నీ కూడా పలానా వాళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళకి చెందిన మనిషే ఇంచుమించు చెప్పాలి అంటే, కానీ ఈ బుద్ధులు ఏం రాలా. ఆయన ఏమనుకున్నాడు, నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తానని చెప్పి చెప్పుకున్నాడు. తప్పే ఉంది. ఎవరిని పోక్ చేయాల, ఎవరిని టార్గెట్ చేయాల, ఎవరిని కూడా ఏమీ చేయాల. అనుకుంటున్నారు జనాలు, అనుకోవడం వాళ్ళ తప్పు, అది వాళ్ళ కర్మ, అది దాన్ని ఇంకెవరేం చేయాలి. ఇలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్న స్టేట్మెంట్, ఈ సృష్టిలో మనుషులు, చెట్లు, జంతువులు ఎలా అయితే ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. నీకు అర్థమైందా? 4-5 రకాల ఇప్పుడు మనుషులు, వస్తువులు,
జంతువులు, చెట్లు, మొక్కలు ఇలా ఉంటాయో, ఇంకొక వెర్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వీళ్ళందరినీ అదే కర్రబట్టి రింగ్ మాస్టర్ లా ఆడిస్తా ఉండి బిస్కెట్లు వేయడానికి నాగబాబు ఉంటాడు. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా సరే వక్రీకరించి వీళ్ళందరినీ రెచ్చగొడతా డ్యామేజెస్ క్రియేట్ చేస్తా బ్రతుకుతా ఉంటాడు. ఇప్పుడు బన్నీ మాట్లాడిన దాన్ని కూడా వక్రీకరించింది వీళ్ళే. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గరికపాటి ఇష్యూని మళ్ళీ తీసుకున్నా కూడా అక్కడ వాళ్ళిద్దరికి రాజీ కుదిరింది. ఈయన ట్వీట్ పెట్టి మళ్ళీ గెలికి వీళ్ళందరినీ రెచ్చగొట్టాడు, అవునా. నెక్స్ట్ రేణు దేశాయ్ విషయం తీసుకున్నా సరే ఈ ఫ్యాన్స్ అందరు వెళ్ళి వదిన మా పిల్లోని చూపించాం, మా అన్న కొడుకుని అని చెప్పేసి కామెంట్లు చేయడం. ఎవడరా వదిన, ఎవడికి వదిన, ఏం మాట్లాడుతున్నా, నా పిల్లల్ని చూపించమని నువ్వే ఉంటున్నారు దానికి ఆవిడ డిఫైన్ చేసుకుంటే ఇది అలాంటిది ఇది ఇట్లాంటిది అని చెప్పి బూతులు రేణు దేశాయ్ని. అప్పుడు కూడా వీళ్ళెవడు స్పందించడు. వీళ్ళంతా ఒక మహిళని ఇలా అంటున్నారు, వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి బయటకు వచ్చిన అమ్మాయి, ఇప్పటికీ ఆ పిల్లలకి తల్లి ఈవిడే, తండ్రి వాళ్ళు అయినప్పటికీ, అవునా. అలాంటి ఆమెను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నీచమైన మాటలు మాట్లాడుతున్నా కూడా వీళ్ళెవరు స్పందించరు. మనుషుల్ని ఎప్పుడు ఎవరిని ఎలా చూడాలో వీళ్ళకి తెలియదు. పక్క సీట్లో కూర్చున్న రోజా పక్కన కూర్చున్నంతసేపు ఆయనకి ఫ్రెండ్, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ జబర్దస్త్ వాళ్ళందరితో ఆవిడని తిట్టించాడు. ఈ జబర్దస్త్ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. నెక్స్ట్ అదే జబర్దస్త్ బోలా శంకర్ యూనిట్ లో కూడా అవతల రాజకీయాలు టార్గెట్ చేసి మాట్లాడడం, చిల్లర కామెడీలు చేయడం. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈయన కళ్ళ ముందు జరిగితే ఈయన ఉన్నంత కాలం ఓకే, ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ నుంచి ఈయన వెళ్ళిపోతే పర్లా వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బన్నీ సుకుమార్కి జరిగిన డ్యామేజ్ ఏంటో ఎవరికి తెలియదు. నేను చెప్తా విను. మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ తర్వాత ఈ నాగబాబు ఏం చేశాడు అంటే పుష్ప టీంలో ఉన్న వాళ్ళకి తెలిసిన పనులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ మానిపించేసాడు. సాంకేతిక వర్గాన్ని అంతా మేజర్ చాలా మంది ఎవడు పోతున్నాడో తెలియట్లా, ఎవడు ఎప్పుడు ఉంటున్నాడో తెలియట్లా వీళ్ళకి. సుకుమార్ ఒక ట్రిప్ వేసాడు అమెరికాకి, వెళ్ళేసి వస్తా, ఉండేటోళ్ళు ఉండండి, చచ్చేటోళ్ళు చావండి, పోయేటోళ్ళు పోండి. వెళ్ళొచ్చాడు, ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, ఎంతమంది పోవాలి అంతమంది పోయారు. సరే పర్వాలే చేసుకుందాం, సినిమాని కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు డిసెంబర్కి, కొన్ని తుది మెరుగులు దిద్దుకుందాం అని చెప్పేసి. నెక్స్ట్ బన్నీకి కూడా ఇప్పుడు సినిమా అనుకున్న టైం నుంచి ఇంకో టైంకి పోస్ట్పోన్ అయిందంటే ఈయనకి ఎంత ఇది ఉంటది, అవునా. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఒక మనిషికి బాధ కలిగింది, ఎవరి వల్ల బాధ పెట్టారు. నెక్స్ట్ అదే బన్నీ ఆయన ఆడియో ఫంక్షన్కి వస్తే పవర్ స్టార్ అరుస్తా ఉంటారు. ఈ మూక్ అంతా కూడా ఎక్కడికి వచ్చావు నువ్వు తెలీదా, నీకు ఆ సెన్స్ లేదా. మొన్న కూడా ఓజీ అని నాని దాంట్లో అరిచారు. ఏ సినిమాకి వచ్చావు, దేనికి వచ్చావు, ఎక్కడ పడితే అక్కడ మీరేనా మురిగేది, ఇంకా అక్కడ వేరే సిచ్యువేషన్ ఏం అక్కర్లేదా. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్కి వెళ్ళేసి, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందనుకో, రిలీజ్ అయిందనుకో, ఆ థియేటర్కి వెళ్ళి కుర్చీలు బగలగొట్టి టపాకాయలు పేల్చి రచ్చ చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బయటికి ఎలా ఉంటది తెలుసా, థియేటర్లో రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయరు. నెక్స్ట్ బన్నీ సినిమా రిలీజ్ అయితే లోపలికి వెళ్ళి రచ్చ చేసి వస్తారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బయటికి న్యూస్ ఎలా వస్తుంది తెలుసా, బన్నీ సినిమా రిలీజ్ అయింది, థియేటర్లను ధ్వంసం చేశారంట, కుర్చీలు పగలగొట్టారంట, తెర కాలిపోయిందంట, లోపల టపాకాయలు కాల్చారంట, ఇంకేదో చేశారంట. వీళ్ళు చేసేది ఇంత రచ్చ చేస్తారు. ఈ రచ్చ చేసే వీళ్ళందరినీ ఆడించే రింగ్ మాస్టర్ నాగబాబు. ప్రతి విషయంలో ఈ ఒకటి చిన్న విషయం 2 సినిమాలు అని కదా. అండ్ నాట్ ఓన్లీ బన్నీ, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినా వీళ్ళు వెళ్ళి దాన్ని టార్గెట్ చేస్తారు. విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయినా మొన్న అదేంటిది గామి అనుకుంటా, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే ఆ సినిమాకి. బేసికలీ చెప్పాలంటే 6 ఏళ్ళు కష్టపడేదో తీశారు, క్రౌడ్ ఫండింగ్ సినిమా. దాన్ని కావాలని బుక్ మై షోలో రేటింగ్లు తక్కువ ఇవ్వడం, 2-1 వరస్ సినిమా, చెత్త సినిమా అని చెప్పేసి. సినిమా చూసినాడు ఎవడు అలా రియాక్ట్ అవ్వడు, కానీ వీళ్ళు అలా చేస్తారు. నెక్స్ట్ అలాగే విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తాడు, నిఖిల్ ని టార్గెట్ చేస్తాడు, సిద్ధు జొన్నలగడ్డని టార్గెట్ చేస్తాడు, సత్యదేవ్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళ హీరోలు తప్ప ఇంకెవరు ఎదగొద్దు పాన్ ఇండియా లెవెల్లో. బట్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ వల్లే కదా నేను వచ్చిందని చెప్పిన వ్యక్తి ఈ రోజు. ఎగ్జాక్ట్లీ, కానీ మీరు అదంతా నిలబెట్టుకోవాలి కదా. ఆ కృతజ్ఞతని మనం నిలబెట్టుకోవాలా. కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ. అది జరిగింది. ఆయనే చెప్పుకున్నాడు, అవును వీళ్ళ వల్ల నేను వచ్చాను, అవును వీళ్ళ వల్ల నేను ఎదిగాను, అవును అన్నంత కాలం వీళ్ళు ఇంకా 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 అనేది ఈయనని కూడా వదిలేసి ఆ భజన చేయి అని ఇంకా చిల్లర వేషాలన్నీ వేస్తే నచ్చల.
అది సంగతి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.